నమస్తే, వెల్కమ్ టు కానూరి క్రియేషన్స్. ఇవాళ మనతో పాటు ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ చంద్రశేఖర్ గరిమెల్ల గారు. మాట్లాడదాం. నమస్తే అండి. నమస్కారం అండి. చంద్రశేఖర్ గారు, నార్మల్గా ఇప్పుడు గెలుపోటముల్లో మనం ఎలా ఉండాలి, మన బిహేవియర్ ఎలా ఉండాలి? ఓటమి లేకపోతే గెలుపు లేదండి. అన్లెస్ యూ ఫెయిల్యూర్ యూ డోంట్ నో ద వాల్యూ ఆఫ్ సక్సెస్. సో రెండు కూడా మనకి ఒక గమ్యంలో ఒక భాగమే. గెలుపు ఓటమి, ఓటమి గెలుపు. లైఫ్లో ఏ ఒక్క వ్యక్తి కూడా ఎప్పుడు ఓటమే చవి చూస్తాడని లేదు, ఏ ఒక్క వ్యక్తి కూడా ఎప్పుడు గెలిపే చవి చూస్తాడని కూడా లేదు. మనం చిన్నప్పుడు మనం నడక రావాలంటే మనం పడుతూ ఉంటాం, లేస్తూ ఉంటాం, మళ్ళీ పడుతూ ఉంటాం, లేస్తూ ఉంటాం. ఆ పడడం లేవడానికి, మళ్ళీ లేచి మళ్ళీ పడుతూ ఉంటాం. జీవితంలో ఏం జరుగుతుందంటే మనం పడుతూ ఉంటాం, లేస్తూ ఉంటాం, లేస్తూ ఉంటాం, పడుతూ ఉంటాం. ఈ జీవితంలో కెరీర్ విషయంలో కానీ లేకపోతే ఫ్యామిలీ విషయంలో కానీ ఎప్పుడూ ఓటమే శాశ్వతం అని లేదు, ఎప్పుడు గెలుపు శాశ్వతం అని లేదు. మరి రెండు కూడా మనకి శాశ్వతం కానప్పుడు ఎందుకు వరి అవ్వడం? రెండింటినీ కూడా యాజ్ ఇట్ ఈజ్గా ఎలా ఉందో అలా తీసుకోవాలి. గెలుపులో ఎలా ఉన్నామో ఓటమిలో కూడా అలాగే ఉండాలి. కాకపోతే ఓటమి, ఒక సినిమాలో డైలాగ్ కూడా ఉంది, గెలుపు వస్తే నిన్ను అందరికీ పరిచయం చేస్తావు, నీ ప్రపంచాన్ని నిన్ను పరిచయం చేస్తుంది నీ గెలుపు. ఓటమి వస్తే అందరినీ నీకు పరిచయం చేస్తుంది అని చెప్పి. రెండు కూడా అంత బ్యూటిఫుల్ వర్డ్స్ అవి. సో నువ్వు గెలిస్తే నువ్వేంటో ప్రపంచానికి తెలుస్తుంది, ఓటమి వస్తే ప్రపంచం ఏంటో నీకు తెలుస్తుంది. హౌ బ్యూటిఫుల్ ఇట్ ఈస్. సో అందుకని రెండు కూడా సమానంగా తీసుకోగల వ్యక్తిత్వం ఉండాలి మన దగ్గర. దట్ ఈస్ కాల్డ్ ఈక్విలిబ్రియం. అంటే మనకి దాన్ని భగవద్గీత కూడా అదే చెప్పింది, ఏంటంటే స్థితప్రజ్ఞత. స్థితప్రజ్ఞత, ఎలాంటి స్థితిలో ఉన్నా కూడా ఆ ప్రజ్ఞత మనం కోల్పోకూడదు. ఇవాళ ఓటమి అశాశ్వతం, ఇవాళ గెలుపు అశాశ్వతం. సో ఈ రెండింటినీ కూడా గెలుపులోంచి మనం నేర్చుకునేది ఏం లేదు, ఎందుకంటే సక్సెస్ అయ్యాం కాబట్టి మనం నేర్చుకోవడానికి ఏమి ఉండదు. ఓటమి నుంచి చాలా నేర్చుకోవచ్చు మనం. ఒక్కసారి మనం ఫెయిల్ అయితే కనుక డెఫినెట్గా దెర్ ఇస్ ఎ స్కోప్ టు లెర్న్ యాజ్ మచ్ యాజ్ యూ క్యాన్, బికాజ్ యూ డోంట్ రిపీటెడ్ మిస్టేక్ అగైన్ అండ్ అగైన్. ఆ గెలిచిన తర్వాత మనం సక్సెస్ అయిపోయింది వేరే సంగతి. ఓటమిలోకి వచ్చిన తర్వాత ఒకసారి నేర్చుకున్న తర్వాత మళ్ళీ అది రిపీట్ చేయడానికి మనకి ఛాన్స్ లేదు. మళ్ళీ మనం కొత్తగా నేర్చుకుంటున్నాం దాంట్లో. ఓహో, నేను ఓడిపోయాను, దీన్ని ఇలా చేయడం వల్ల నేను ఓడిపోయాను కాబట్టి నేను ఇది చేయకూడదు అన్న విషయం మనం నేర్చుకుంటాం. సో మనకి గెలుపు పాఠం నేర్పుతుందా, ఓటమి పాఠం నేర్పుతుందా? ఖచ్చితంగా ఓటమే పాఠం నేర్పుతుంది. సో ఓటమి కూడా గొప్పదే. సో గెలుపు మనకి గర్వం తీసుకురాకూడదు, ఓటమి మనకి కృంగుబాటుతనం తీసుకురాకూడదు. గెలిచాం కదా అని చెప్పి గర్వపడిపోయి మనం ఊరికనే ఎక్కువగా అతిగా గర్వంతో ఉన్నాం అనుకోండి, మళ్ళీ కింద పడతాం. అలాగే మనం ఓడిపోయాం కదా అని చెప్పి కృంగిపోయాం అనుకోండి, ఒక రూమ్లో కూర్చొని డిప్రెషన్లోకి వెళ్ళిపోయాం అనుకోండి, ఇంకెప్పటికీ అలాగే ఉంటాం. సో దీన్ని మనం సమంగా తీసుకుంటే కనుక లైఫ్లో చాలా హ్యాపీగా ఉంటుంది లైఫ్. ఇది గెలుపు ఓటముల ప్రయాణమే మన గమ్యం. గెలుపు ఓటముల ప్రయాణమే మన జీవిత గమ్యం, అంతే. ఇంకా దీన్ని మనం ఏం చేయలేదు. దీన్ని పడుతుంటాం, లేస్తూ ఉంటాం, సో ముందుకు సాగిపోతూ ఉండాలి మనం. అలాగే గెలుపు వచ్చినప్పుడు కన్నా ఓటమి వచ్చినప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే మనం నేర్చుకుంటాం కాబట్టి అది రిపీట్ చేయకుండా మనకు అనుభవం నేర్పుతుంది. ఆ అనుభవం మనం నేర్చుకోవడం కాదు, పక్కవాడి పాఠం చెప్పడం కూడా ఉపయోగపడుతుంది. అది ఆబ్వియస్లీ మనం నేర్చుకుంటాం, పక్కవాడికి కూడా పాఠం చెప్తాం ఒకవేళ చేయకూడదని చెప్పి. అది మనకి ఇచ్చే పాఠం ఎక్సలెంట్. అలాగే ఇందాక చెప్పినట్టే పరిచయం, మన వాళ్ళు ఎవరో మనం పరిచయం చేస్తుంది ఓటమి. మన ఆ టైంలో మన వచ్చి నిజంగా పలకించేవాళ్ళు నిజమైన మిత్రుడు, ఆ టైంలో మనల్ని కన్సోల్ చేసేవాళ్ళు నిజమైన స్నేహితులు, హితులు కూడా. గెలుపు వచ్చినప్పుడు అందరూ వస్తారు, కంగ్రాచులేషన్స్ అందరూ చెప్తారు. కానీ ఓటమి వచ్చినప్పుడు ఎంకరేజ్ చేసి, ఫర్ ఎగ్జాంపుల్ మన మోడీ గారు మనం వరల్డ్ కప్ లూజ్ అయ్యాం మనం, అంత మాత్రంలో ఆయన ఏమి క్రిటిసైజ్ చేయలేదే క్రికెట్ టీంని. హోతాయి రైతాయి బాయ్ అన్నారు ఆయన. హోతాయి రైతాయి బాయ్, నెక్స్ట్ టైం ట్రై చేయండి, బెటర్ లక్ అని చెప్పి ఒక మంచి స్పిరిట్ తోటి ఆయన అందరికీ విందించి మాట్లాడారు. అది సంస్కారం అంటే. ఆ సంస్కారం మనకి ఈ భారతదేశంలో మాత్రమే ఉంటుంది. వేరే దేశాల్లో గెలుపులాగా తీసుకుంటారు, ఓటమి చాలా మంది డిప్రెస్ అయిపోయి ఒక రకమైన మాదక ద్రవ్యాలు కలబడిపోయి చాలా ఇబ్బందిగా ఉంటుంది వాళ్ళ లైఫ్. మన దేశంలో అది లేదు. మన దగ్గర మనకి ఈ వేదాలు, పురాణాలు, ఈ పర్సనల్ డెవలప్మెంట్ ఎన్నో ఉన్నాయి మన దగ్గర. యోగా బుక్స్, వివేకానంద స్వామి చిన్మయానంద, స్వామి మహర్షి, రమణ మహర్షి, వీళ్ళందరూ ఇదేగా చెప్పారు, స్థితప్రజ్ఞత. ఆ స్థితప్రజ్ఞత మనం అలవాటు చేసుకోవాలి. అందుకని పిల్లలకు కూడా మనం నేర్పాల్సింది అదే, గెలిపి వచ్చినప్పుడు పొంగిపోకు, ఓటమి వచ్చినప్పుడు కృంగిపోకు అన్న సూత్రం మనం పిల్లలకు కూడా నేర్పితే కనుక చాలా బాగుంటుంది. ఇంకా గెలిపి వచ్చినప్పుడు మన యాటిట్యూడ్ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళేలా ఉండాలి. అంటే మనం ఇంకా నా బాధ్యత పెరిగింది,
నాకు ఈ గెలవడం వల్ల ఇంకా బాధ్యత పెరిగింది. అది కొంతమంది గొప్ప గొప్ప సినిమా ఆర్టిస్ట్ కూడా చెప్తూ ఉంటారు, ఈ విజయం నన్ను నా బాధ్యత నా మీద పెంచిందని చెప్పి. ఇట్స్ బ్యూటిఫుల్ డైలాగ్. ఎందుకంటే వాళ్ళ ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతాయి. పెరిగినప్పుడు వాళ్ళు ఇంకా బాధ్యతగా జాగ్రత్తగా డ్యాన్స్ చేయడం కానీ, జాగ్రత్తగా యాక్ట్ చేయడం, మూవీస్లో యాక్ట్ చేయడం కానీ ఒక రకమైన బాధ్యత కింద తీసుకుని నెక్స్ట్ కూడా మనం గోల్ కొట్టాలని చెప్పి చాలా జాగ్రత్తగా ఉంటారు. ఓటమి వచ్చిన వెంటనే వాళ్ళు ఏం చేస్తారంటే ఇమీడియట్గా దాంట్లో లెసన్ నేర్చుకుంటారు. అది డైరెక్టర్ ఫాల్టా, నేను అపాయింట్ చేసిన డైరెక్టర్ ఫాల్టా, లేకపోతే లిరిక్స్ ఫాల్టా, అయితే నేను చేసిన యాక్టింగ్ ఫాల్టా అని నేర్చుకుని నెక్స్ట్ టైం అది రిపీట్ కాకుండా చేస్తూ ఉంటారు. ఇలా చాలామంది ఈవెన్ పాలిటిక్స్లో కూడా అంతే. ఈ సినిమా ఇండస్ట్రీ, పాలిటిక్స్ వీళ్ళు ఎప్పుడు నిరంతరం నేర్చుకుని ఉంటారు. ఇంకా మాలాంటి మామూలుగా సామాన్యులు ఏం చేస్తామంటే జీవితంలో గెలిపోవటం సహజం అని చెప్పి మనం ఏది కూడా పెద్దగా చర్చించాం, దాన్ని విశ్లేషించాం. కానీ విశ్లేషించాలి, తప్పకుండా విశ్లేషించాలి. ఎస్, ఇది ఎందుకు జరిగింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన పిల్లలు అనుకున్న గోల్స్లో మనం అచీవ్ చేయలేదు అనుకోండి, ఎక్కడ మనం రాంగ్లో ఉన్నాం, సరే ఓకే రాంగ్లో ఉన్నాం, వీళ్ళకి ఎలాంటి కెరీర్ మనం ఇవ్వగలగాలి, దాన్ని ఎలా మనం మోటివేట్ చేయాలి వాళ్ళని. ఒకవేళ గవర్నమెంట్ జాబ్ రాలేదు, నో ప్రాబ్లం, ప్రైవేట్ జాబ్ ట్రై చేద్దాం, ప్రైవేట్ జాబ్ కూడా రాలేదు, బిజినెస్ స్టార్ట్ చేద్దాం అన్న ఇలాంటి ఆప్షన్స్ క్రియేట్ చేసుకుని వాళ్ళకి ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్ తీసుకెళ్ళాలి తప్ప వాళ్ళని డిస్కరేజ్ చేయడానికి ఎప్పుడు కూడా ట్రై చేయకూడదు. ఎందుకంటే గెలిపోవడం మన చేతిలో లేవు. మనం ఆ రోజు అనుకున్నాం వరల్డ్ కప్ ఉన్నప్పుడు ఇండియా నెగ్గేస్తుందని చెప్పి, అందరూ అదే అనుకుంటారు, మన దేశం నెగ్గేస్తుందని చెప్పి చాలా కాన్ఫిడెంట్గా మనం మ్యాచ్ టికెట్ కొనుక్కుని ఎందుకు వెళ్తాము, ఇండియా నెగ్గుతుందని వెళ్తాము. కానీ ఏమైంది, ఆస్ట్రేలియా తీసుకుని వెళ్ళిపోయింది కప్పు. అది అంత మాత్రంలో మన ఇండియన్ టీం మనం అసహించుకుంటామో లేదు కదా. ఓకే, నెక్స్ట్ టైం బెటర్ లక్ అని మనం మోడీ గారే చెప్పారంటే మరి వాళ్ళు ఎంత పాజిటివ్గా తీసుకుని ముందుకెళ్ళగలుగుతున్నారు వాళ్ళు. సో ఈ రకంగా మనం ఈ గెలిపోవడంలో ఎంత సహజంగా ఉంటాయంటే అంత సహజంగా. రాత్రి చీకటని చెప్పి మనం భయపడి ఇంట్లో కూర్చోవట్లేదు. మనం ఏం చేస్తున్నాం, స్ట్రీట్ లైట్ చూసుకుంటున్నాం, లేకపోతే మనం బండికి లైట్ వేసుకుంటున్నాం, లేకపోతే బ్యాటరీ పట్టుకు వెళ్తున్నాం మనం. సో చీకట్లో మనం వెళ్తున్నాం, అన్వేషిస్తున్నాము. వెలుతురులో మనం సేమ్ మనం ఎక్కడ కూడా ఆగిపోవట్లేదు. సేమ్ థింగ్, ఈ గెలుపు వచ్చినప్పుడు ముందుకు వెళ్ళిపోవడం, ఓటమి వచ్చినప్పుడు ఆగిపోవడం తప్పది. ఓటమి వచ్చినప్పుడు ఇంకా ధైర్యంతో ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే ఓటమి తీసుకోవాలి. ఓటమి తీసుకున్నప్పుడే మన ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆత్మవిశ్వాసాన్ని కరెక్ట్గా పెంచగలిగే సాధనం ఏదైనా ఉంది అంటే అది ఓటమే. ఆత్మవిశ్వాసాన్ని, ఎందుకంటే అసలు మనిషికి విశ్వాసం అన్నది చాలా అవసరం. తన మీద నమ్మకం, విశ్వాసం ఉండాలి. అది ఎప్పుడు వస్తుంది, ఇలాంటి ఓటమి సిచ్యువేషన్ వచ్చినప్పుడే తనకి బయటకు వస్తుంది. అది ఆ రియల్ పవర్ ఏంటి, ఆ దమ్ము అంటారు తెలుగులో. ఆ దమ్ము ఏం తెలుస్తుంది, ఆ దమ్ము ఎలా తెలుస్తుందంటే వాడు చేసిన ఆ పోయిన దాన్ని మళ్ళీ సంపాదించుకోవడంలోనే ఉంది వాడి దమ్ము. అది మనకి ఆ రకంగా ఓటమి గెలుపులు చాలా సహజంగా ఉంటాయి. వాటిని చాలా న్యాచురల్గా తీసుకోవాలి. దీనికి ఎన్నో స్టోరీస్ ఉన్నాయి. హెలెన్ కెల్లర్, ఆమె కళ్ళు లేవు కానీ ఆమె రాశారు, మంచి పుస్తకాలు రాశారు ఆవిడ. ఎంతోమంది కళ్ళు లేని వాళ్ళు, కాళ్ళు లేని వాళ్ళు, కొంతమందికి అన్ని అవయవాలు సరిగ్గా లేకపోయినా కూడా మనం ఫేస్బుక్లో వాటిలో చూస్తూ ఉంటాము. వాళ్ళు ఎంత చక్కటి బొమ్మలు గీస్తూ ఉంటారు. చేతులతో బొమ్మలు గీస్తూ ఉన్నారు, చేతితో బండి నడిపే, కాలుతో బండి నడిపే వాళ్ళు ఉన్నారు. అసలు 2 కాళ్ళు 2 చేతులు లేని వాళ్ళు కూడా, అంగవికలాంగులు కూడా బండి నడుపుకుంటూ వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ చూస్తుంటే అసలు ఎంత మనకు అన్ని చేతులు కాళ్ళు అన్నీ సమంగా ఉండి మనం ఎందుకు సాధించలేకపోతున్నాము, కేవలం ఆత్మవిశ్వాసం అనేది లేకపోవడం వల్ల. ఈ ఆత్మవిశ్వాసం ఉంటే మన దగ్గర అన్నీ ఉన్నట్టే లెక్క. సో ముందు మనల్ని మనం తెలుసుకోగలగాలి. తెలుసుకుని ఈ గెలుపుని ఓటమిని చాలా సహజంగా తీసుకోవాలి. తీసుకుని ఓటమి నుంచి ఒక పాఠం నేర్చుకోవాలి. ఆ పాఠాన్ని మళ్ళీ మనం నేర్చుకున్న పాఠం ఇంకొకటి చెప్పగలగాలి. దాంట్లో నుంచి ఏంటో మనం ఆ నేర్చుకున్న దాన్ని మనం ఇంప్లిమెంట్ చేయగలగాలి. సో ఆ రకంగా ఉంటే కనుక మనిషికి 2 సమానమే. దీన్నే మనం ధృతి అంటాము, సంస్కృతంలో ధృతి అంటాం. ధృతి అంటే వాడు దేనికి చెలించడు. ఓటమి వచ్చినా చెలించడు, గెలుపు వచ్చినా చెలించడు. మన చాగంటి కోటేశ్వరరావు గారు అలాంటి వాళ్ళు చెప్తున్నప్పుడు ఇవన్నీ కూడా వింటూ ఉంటాం. విన్నప్పుడు ఒక రకమైన ఆధ్యాత్మిక చింతన, ఒక చాలా ఇమర్షన్ ఉంటుంది మేడం. ఇలా ఉంటుందా లైఫ్ అని చెప్పి అనిపిస్తుంది మనకి. అన్నీ కూడా సమానమే కదా. ప్రపంచంలో మనకి రాత్రి పగలు ఎంత సమానంగా అనిపిస్తాయో గెలిపోవడం కూడా అంత సమానంగా సహజంగా ఉంటాయి. దాన్ని మనం ఎవ్వరు కూడా ఖండించకూడదు, యాక్సెప్ట్ చేయాలి. దాన్ని ఎంత యాక్సెప్ట్ చేస్తే అంత మంచిది. పిల్లలు కూడా మనం ఎప్పుడైనా ఓడిపోతే పిల్లలు ఏం పర్వాలేదు, నెక్స్ట్ లెవెల్ ఉంది కదా, నెక్స్ట్ ఛాన్స్ ఉంది కదా, ట్రై చేయి అని చెప్పాలి. ఆ రకమైన ఆత్మవిశ్వాసం పిల్లల్లో ఇచ్చేది తల్లిదండ్రులు. అది ఇంకా ఉద్యోగంలో, ఎంప్లాయ్మెంట్లో చూస్తే జాబ్లో చాలా ఆర్గనైజేషన్స్ ఫెయిల్ అయినవన్నీ కూడా సక్సెస్ అయిన చాలా ఉన్నాయి. ఫస్ట్ ఫెయిల్యూర్ అయ్యారు కానీ చాలామంది సక్సెస్ అయ్యారు. స్టార్టప్గా ఉండి కొంతమంది పెడతారు కంపెనీస్, అంత మాత్రం కంపెనీ లూజ్ అవ్వట్లేదు. వాళ్ళు దే ఆర్ గివింగ్ లాట్ ఆఫ్ అట్మాస్ఫియర్ టు క్రియేట్ టు లెర్న్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. ఒక R&D టీము,
ఒక లెర్నింగ్ టీము, ఒక డెవలప్మెంట్ టీము క్రియేట్ చేసుకుంటున్నారు. ఎక్కడి నుంచి మనం ఇంకా నేర్చుకోవాలి, ఇంకా ఏమి మనం కొత్తగా ఇన్వెంట్ చేయాలి, ఎలా మనం ఇన్నోవేట్ చేయాలి ప్రొడక్ట్ని. ఇప్పుడు ప్రతి ఆర్గనైజేషన్ కూడా నేర్చుకుంటుంది. పాత ఆర్గనైజేషన్ చెప్పి అదే సిస్టమ్స్ పట్టుకుని వెళ్ళాడట్లేదు. ఆర్గనైజేషన్ ఏం చేస్తున్నారంటే వాళ్ళు కొత్తగా దాన్ని ఎలా మోడర్నైజ్ చేసుకోవాలి ప్రొడక్ట్స్ని. మనం ఎగ్జాంపుల్ చూడాలంటే ఒకప్పుడు గవర్నమెంట్ ఆర్గనైజేషన్ అంటే ఫైళ్ళు, టేబుల్స్, ఎక్కడ చూసినా రికార్డులు ఇవి ఉంటాయి. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళి చూద్దాం ఎలా ఉంది. ఒక పోలీస్ స్టేషన్ అంటే ఎలా ఉండేది ఒకప్పుడు, ఇప్పుడు ఎలా ఉంటుంది పోలీస్ స్టేషన్, ఎంత స్మార్ట్గా ఉంటుంది. ఒక టెలిఫోన్స్, రిసెప్షనిస్టులు, టెలికాలర్సు, పోలీసులకు ఒక క్యాబిన్స్, కంప్యూటర్సు, సీసీ కెమెరాసు, ఎంత లగ్జరియస్గా, ఎంత మోడర్నైజ్గా ఉన్నాయి. సో ఇవన్నీ నేర్చుకోకపోతే మనం సాధ్యం కాదు. అంటే అప్డేట్ అవుతున్నాం మనం. సో వాటర్ వచ్చినా మనం అప్డేట్ అవ్వాలి. అప్డేటెడ్ వెర్షన్ ఎప్పుడు కూడా అప్డేట్ చేసుకోవాలి మనం. ఆ అప్డేట్ వెర్షన్ వచ్చినప్పుడే మనం అది ఈ రోజుకి అనుగుణంగా ఉంటాం మనం. అది సో నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు గవర్నమెంట్. ఈ గవర్నెన్స్ వచ్చింది, ఎన్ని సిస్టమ్స్ మారిపోయి ఒక క్లిక్తో మనకి అన్నీ వచ్చేస్తున్నాయి. ఒకప్పుడు గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకోవాలంటే మనకి పెద్ద హడావిడి. ఈ రోజుల్లో ఒక మిస్డ్ కాల్ ఇస్తే గ్యాస్ సిలిండర్ ఇంటికి వస్తుంది. సి హౌ బ్యూటిఫుల్. అంటే ఇవన్నీ మనం నేర్చుకున్నవే, మనం వాటర్ నుంచి నేర్చుకున్నవి ఇవన్నీ కూడా. మనం ఒకప్పుడు ఫెయిల్ అయ్యాం, సిస్టమ్ చాలా ఫెయిల్ అయింది మనకి. అంటే ఫెయిల్ అవ్వడం అంటే సమాజానికి దగ్గరలో లేదు, మనకి ప్రజలకు అందుబాటులో ఉండేవి కాదు, కంఫర్ట్స్ ఉండేవి కాదు. ఇప్పుడు అన్ని కంఫర్ట్స్ మన ప్రజలకి ఒక ఫోన్ ద్వారా కానీ, ఒక స్మార్ట్ సిస్టమ్ ద్వారా కానీ, ఒక ఈ గవర్నెన్స్ ద్వారా కానీ వస్తున్నాయి. అంటే గవర్నమెంట్ ఫెయిల్ అయింది అంటే గవర్నమెంట్ ఫెయిల్ అవ్వడం కాదు అక్కడ ఉద్దేశం. గవర్నమెంట్ అంటే ఎవరో కాదు, మనమే. ప్రజల చేత ప్రజల కోసం అనుకోబడదే కాబట్టి గవర్నమెంట్ అంటే అదే. సో అందుకని ప్రజాస్వామ్యంలో అన్ని రకాలుగాను మనం అభివృద్ధి చెందుతున్నాం అంటే కారణం లెర్నింగ్. మన నాయకులు కూడా ఎంతోమంది గొప్ప గొప్ప నాయకులు, చదువుకున్న నాయకులను ఎన్నుకుంటున్నాం. ఇప్పుడు వాళ్ళు ఎన్నో కొత్త సిస్టమ్స్ పెడుతున్నారు. వాళ్ళు రైల్వేలు ఇప్పుడు కొత్తగా మనకి లేటెస్ట్గా మనం చూస్తుంటే అప్డేట్గా రైల్వేస్ ఎంత మారిపోయింది. రైలు అంటే ఎలా ఉండేది ఒకప్పుడు, ఇప్పుడు ట్రైన్స్ ఎలా ఉంటున్నాయి, ఎంత ఫాస్ట్గా వెళ్తున్నాయి, ఎంత అప్డేట్గా ఉంటున్నాయి, ఎంత బ్యూటిఫుల్ సిస్టమ్స్ క్రియేట్ చేస్తున్నారు. అఫ్కోర్స్ దే ఆర్ ఛార్జింగ్ లిటిల్ హై, బట్ సిస్టమ్స్ అనేవి మారుతున్నాయి. అలాగే ఈ గవర్నెన్స్ వల్ల మనకి మొత్తం గవర్నమెంట్ ప్రజలకి చాలా అందుబాటులో, చాలా నియరెస్ట్గా మాట పక్కనే ఉన్నట్టుగా మనకు అనిపిస్తుంది. ఈ కార్డ్స్ అప్లై చేయాలన్నా, ఆధార్ కార్డు కానీ ఏదైనా అంతా కంప్యూటర్ ద్వారా మనం చేయగలుగుతాం. ఇదంతా కూడా లెర్నింగ్. సో అందుకని ఈ ఓటమి అనేది ఈ పదాన్ని మనం ఎప్పుడు కూడా ఒక ఛాలెంజ్గా తీసుకోవాలి. మనిషికి ఛాలెంజింగ్ నేచర్ చాలా అవసరం. ఛాలెంజింగ్ నేచర్ లేకపోతే వాడు బతకడం అనవసరం. ఎప్పుడు ఎల్లకాలం లైఫ్ ఈజ్ నాట్ ద బెడ్ ఆఫ్ రోజెస్. ఎప్పుడు ఎల్లకాలం మనకు రెడ్ కార్పెట్ తెరిచి ఉండదు. మన దాంట్లో కింద పడుతూ ఉంటాం, లేస్తూ ఉంటాం, ముళ్ళు గుచ్చుకుంటూ ఉంటాయి. ఆ ముళ్ళు మనకి కింద వంగి తీసుకునేలా చేస్తుంది. మనకి ముళ్ళు గుచ్చుకోవడం కూడా మంచిదే, మనం వంగేలా చేస్తుంది. అది వంగి మళ్ళీ ఆ ముళ్ళు తీసుకోగలిగి మళ్ళీ మనం జాగ్రత్తగా ఉంటాం నెక్స్ట్ టైం. అందుకని ఓటమి కూడా ఒక ముళ్ళు లాంటిదే. మనం వంగి నేర్చుకుని మళ్ళీ తీసుకుని మళ్ళీ నెక్స్ట్ మనం లైఫ్లో ముందుకు ప్రొసీడ్ అయ్యేట్టుగా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ చంద్రశేఖర్ గారు. థ్యాంక్ యూ అండి.